హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ కర్రీలో వేసుకునే మటన్ మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ హోమ్‌మేడ్ గరం మసాలా పొడి వల్ల మటన్ కర్రీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ మటన్ మసాలా పౌడర్‌కి కావాల్సినవేంటో చూద్దాం. ధనియాలు, జీలకర్ర, షాజీరా, చెక్క, లవంగాయలు, మిరియాలు, లవంగాలు తీసుకోవాలి, యాలకులు, అనాస పువ్వు, 2, 3 బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలని హీట్ చేసుకోవాలి. ధనియాలు తొందరగా కలర్ మారిపోతాయి కదా, ఫస్ట్ ధనియాలను హీట్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్ల ధనియాలు తీసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు అన్నిటినీ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోని ధనియాలు, జీలకర్రని ఇలాగ వేయించుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి, చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో 2, 3 బిర్యానీ ఆకులు తీసుకోవాలి, 4 ఎండుమిర్చి, ఒక 10 అనాస పువ్వు, ఒక 10-15 లవంగాలు తీసుకోవాలి, కొంచెం మిరియాలు 1 స్పూన్ తీసుకోవాలి. వీటన్నిటిని ఒక మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న వాటిని ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత కొంచెం షాజీరాని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత చెక్కని తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఒక 10 గ్రామ్స్ అలాగే చెక్క తీసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా క్వాంటిటీస్ ఒక 4 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి, 2 స్పూన్లు జీలకర్ర, ఈ చెక్క లవంగాలన్నీ ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ చెక్కను కూడా వేయించుకోవాలి. ఇలాగ స్పైసెస్ అన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని పొడి చేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మసాలా పొడి వల్ల కర్రీస్ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఒక 10-15 ఇలాచీని కూడా తీసుకోవాలి. వాటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వీటితో పాటు పౌడర్ చేయకూడదు, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ మసాలా పొడికి జాజికాయని కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ మసాలా పొడి క్వాంటిటీకి ఒక జాజికాయ తీసుకుంటే సరిపోతుంది. ఇలా డైరెక్ట్గా కాకుండా కొంచెం దంచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పొడి చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ చల్లారే లోపల ధనియాల పొడిని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒకసారి మసాలా పొడులన్నీ చేసుకుని పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకైనా మనం కర్రీస్ చేసుకోవడానికి పొడులన్నీ యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు ధనియాలను తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర కలిపి చేస్తున్నాను. ఈ పొడిని వెజ్ కర్రీస్ కానీ, వెజ్ బిర్యానీస్ కానీ చేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. అన్ని కర్రీస్కి మసాలా పొడిని యాడ్ చేసుకోం కదా. ఏదైనా వెజిటబుల్ ఫ్రై చేసినప్పుడు ఈ ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఈ ధనియాలను ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఈ లోపల జీలకర్రను కూడా వేయించుకోవాలి. ఒక 2-3 స్పూన్లు జీలకర్రను తీసుకుంటే సరిపోతుంది 1 కప్పు ధనియాలకి. జీలకర్రను కూడా తీసుకొని చల్లారనివ్వాలి. వీటన్నిటిని కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఈ స్పైసెస్ అన్నిటిని తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి.
ఇలాచీని మాత్రం ఇలా పొడి అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. అప్పుడే మసాలా పొడి చాలా బావుంటుంది. తర్వాత ఇంకొంచెం ఇలాచీని యాడ్ చేసుకొని ఇంకొకసారి కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పొడిని అంతటిని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ కంటైనర్‌లో తీసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్రను కూడా సెపరేట్‌గా తీసుకొని పొడిలా చేసుకోవాలి. మటన్ మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! వీటిని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత కంటైనర్‌లో వేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్ చేసుకున్న వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ కర్రీస్‌కి 2 మసాలా పొడులు యూజ్ అవుతాయి. మటన్ మసాలా పొడి చూసారా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. 88 డబ్బాలో తీసుకొని ఈ మసాలా పొడిని స్టోర్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా 1, 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ఇలాచీ తగులుతూ ఉంటాయి. కర్రీకి కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగ ధనియాల పొడిని కూడా తీసుకొని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మటన్ మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూసారు కదా! అదేవిధంగా ధనియాలు, జీలకర్ర పొడిని కూడా ఫ్రెష్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఈ 2 పొడులను యూజ్ చేస్తూ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మార్కెట్‌లో కొన్న ధనియాలు, జీలకర్ర పొడికి ఇంట్లో చేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూసారు కదా! ఈ ధనియాల జీలకర్ర పొడి వెజ్ కర్రీస్‌లో గానీ, ఫ్రైస్‌లో గానీ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. వెజ్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడులను యూజ్ చేస్తే సింపుల్‌గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటి వల్ల కర్రీ ఎంత సింపుల్‌గా చేసినా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాయలు, ఒక అనాస పువ్వును యాడ్ చేసుకోవాలి. ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మటన్ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. 1 ½ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్‌ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ మటన్‌కి ఉప్పు, కారం, పసుపు కలుపుకొని ఇలాగా ముందుగానే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే కర్రీ చాలా బావుంటుంది. ఇలాగా మటన్ పెద్ద పెద్ద పీసెస్ కదా ఉప్పు, కారం, మసాలా కలిపి పెడితే పీసెస్‌కి బాగా పడతాయి. మసాలా వేగిన తర్వాత ఈ మటన్‌ని యాడ్ చేసుకోవాలి.
ఈ మటన్ అంతా బాగా కలుపుకొని మసాలా అంతా బాగా కలిసేటట్టుగా ఒక 5-10 మినిట్స్ వాటర్ లేకుండానే కుక్ చేసుకోవాలి. మటన్‌లో వాటర్ అంతా బయటకొస్తుంది గదా! ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి సరిపడినంత. ముందుగా కొంచెం ఉప్పు, కారం కలిపి మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సరిపడినంత. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడులను కూడా యాడ్ చేసుకుందాము. రెండు స్పూన్ల మటన్ మసాలా పౌడర్‌ని, ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పొడులన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి వాటర్‌ని యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. మటన్ లేతగా ఉంటే 3 విజిల్స్ అయితే సరిపోతుంది. కొంచెం ముదురుగానే మటన్‌గానే ఉంటే ఒక 5-6 విజిల్స్ అయినా వేయించుకోవాలి. మటన్ ఎంత సాఫ్ట్‌గా ఉంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. విజిల్ తీసేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్‌లోని. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత మటన్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా మటన్ కర్రీని సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఒక 15 మినిట్స్‌లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీకి కాంబినేషన్‌గా మంచి పులావ్ ఒకటి చేస్తున్నాను. మటన్ కర్రీకి ఈ రైస్ అయితే కాంబినేషన్ చాలా బావుంటుంది. కర్రీ స్పైసీగా ఉన్నప్పుడు రైస్ చాలా సాఫ్ట్‌గా ఉండాలి. మటన్ కర్రీ కాంబినేషన్ పులావ్ చూసారు కదా! మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది. 5 విజిల్స్‌కే మటన్ అయితే ఉడికిపోయింది. చాలా బాగుంది కర్రీ కూడా. అప్పుడే ఫ్రెష్‌గా చేసుకున్న మసాలా పొడుల్ని యాడ్ చేసాం కాబట్టి కర్రీ అయితే చాలా స్పైసీగానే ఉంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది గైస్ టేస్టీ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసారు కదా!
హోమ్ మేడ్ మటన్ మసాలా పౌడర్, తర్వాత ధనియాలు జీలకర్ర పొడిని కూడా ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఇది గైస్ ఈరోజు రెసిపీస్ చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.